హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ పాస్ట్ 15 years. చాలామంది సంతానలేమి దంపతులు అనుకుంటూ ఉంటారు ఐవీఎఫ్కి వెళ్తే 100% సక్సెస్ వస్తుంది అనేసి. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ఐవీఎఫ్లో సక్సెస్ రావాలి అంటే దంపతుల్లో ఉండే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని బట్టి సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందిలో ఈ సక్సెస్ అనేది 10% ఉండొచ్చు, మరికొంతమందిలో 35%, మరికొంతమందిలో 50% ఉంటూ ఉంటుంది. ఎందుకు అంటే దంపతుల్లో కొన్నిసార్లు ఒకరికే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది, కొన్నిసార్లు ఇద్దరికీ ఉంటుంది. సో కాబట్టి ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. కానీ చాలామంది ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు మొదటగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీ దగ్గర సక్సెస్ రేటు ఎంత, మరి బిడ్డ కంపల్సరిగా పుడుతుందా, మరి బిడ్డ గ్యారంటీగా పుడుతుందా, ఒకవేళ బిడ్డ పుట్టకపోతే మా డబ్బులు మాకు వాపస్ ఇస్తారా, ఇటువంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు. నార్మల్గా ఈ ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఎక్కువగా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో మొదటిది ఏజ్ అంటే ఇప్పుడు మ్యారీడ్ కపుల్ అంటే వాళ్ళకు పెళ్ళయి 5 సంవత్సరముల లోపల అయితే వీళ్ళలో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దంపతుల్లో కేవలము హస్బెండ్కి ఆలిగోస్పర్మియా మాత్రమే ఉంది అనుకోండి. సో ఆలిగోస్పెర్మియా ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా బాగా ఉంటుంది. కొన్నిసార్లు ఫీమేల్ పార్ట్నర్లో ట్యూబల్ బ్లాక్స్ అనేది ఉంటుంది. ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే స్పర్మ్స్, ఎగ్, ఎండోమెట్రియం లైనింగు ఇవన్నీ చాలా బాగుంటుంది కాబట్టి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది చాలా పలచగా ఉంటుంది, వీళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరికొంతమందిలో ఏజ్ 40 years కన్నా ఎక్కువగా ఉంటారు. అటువంటప్పుడు ఓవేరియన్ రిజర్వ్ అంటే ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది, వీళ్ళలో సక్సెస్ అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. సో మరి సక్సెస్ రావాలి అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందో ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి సక్సెస్ రావాలి అంటే ఐవీఎఫ్లో ఏం చేయాలి? టిప్ నెంబర్ 1, దంపతులు ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. అంటే వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు మేము ఇన్ని డబ్బులు పెడుతున్నాము, ఇన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాము, బంధువులకి అందరికీ చెప్పాము, ఫ్రెండ్స్కి అందరికీ తెలిసింది, ఈ సైకిల్లో కన్సీవ్ కాకపోతే ఎట్లా, ఇలాంటి టెన్షన్స్ అన్నీ పెట్టుకొని మీరు ఐవీఎఫ్కి వెళ్ళవద్దు. మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి. అంటే ఈ సైకిల్ నేను చేసుకుంటున్నా, ఈ సైకిల్లో నాకు కన్సెప్షన్ వస్తుంది అని దంపతులు ఇద్దరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. మీకు కావాల్సిన సైకలాజికల్ సపోర్టు మీ ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి తీసుకుంటూ ఉండండి. మీరు ఇలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా బాగా ఉంటుంది. టిప్ నెంబర్ 2, మీరు ఐవీఎఫ్ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, సడన్గా ఈ సైకిల్కి వెళ్ళి ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవడం కాదు. మీ ప్లానింగ్ అనేది ఒక సిస్టమేటిక్గా ఉండాలి. అంటే ఈ ప్లానింగ్ 3-4 months నుంచి మీరు మొదలు పెట్టాలి. ఎందుకు అంటే స్పెర్మటోజెనిసిస్ అనేది 70 రోజుల నుంచి 80 రోజుల మధ్యలో ఉంటుంది. స్పర్మ్స్ ఏర్పడడానికి మినిమం 3 months టైం కావాలి. మీరు మీ ప్రిపరేషన్ అనేది 3 నెలల ముందు నుంచి మొదలు పెట్టారనుకోండి, మీకు మంచి స్పర్మ్స్, మంచి క్వాలిటీ ఉండే ఎగ్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు మీ ఐవీఎఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఏం చేయాలంటే మంచి న్యూట్రిషియస్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డైట్లో వైటమిన్ B1, వైటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ E, తర్వాత నట్స్, మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, కోఎంజైమ్ Q, వైటమిన్ D. మరొకటి, మీరు తప్పకుండా మీరు తీసుకునే డైట్లో వారంలో 3 సార్లు చేపలు ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల మీ సక్సెస్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీకు ఈ డైట్ గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాది ఫర్టిలిటీ బూస్టర్స్ అనే ఒక వీడియో ఉంది,
మీరు అది కూడా చూడండి, మీకు ఐడియా అనేది వస్తుంది. ఆల్కహాలు, స్మోకింగు కంపల్సరిగా మీరు వదిలేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఇవి మంచి క్వాలిటీ స్పర్మ్స్ని, ఎగ్స్ని ఇది బాగా తగ్గించేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆల్కహాల్ని, స్మోకింగ్ని క్విట్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరిగా మీరు ఈ కన్సెప్షన్ ప్లానింగ్ టైంలోనూ మరియు ఐవీఎఫ్ చేసుకునే పీరియడ్లోనూ ఇవన్నీ వదిలేసుకుంటే చాలా మంచిది. తర్వాత కూల్ అండ్ కామ్ మైండ్తో ఉండండి, యోగా చేసుకోండి, మెడిటేషన్ చేయండి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. ఫిజికల్గా మీరు ఫిట్గా ఉండాలి. అధిక బరువు ఉంటే తప్పకుండా రెడ్యూస్ అవ్వండి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీకు ఐవీఎఫ్ సక్సెస్ కావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. టిప్ నెంబర్ 3, మంచి స్టాండర్డ్ ఐవీఎఫ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు డబ్బులు కొంచెం ఎక్కువ అవుతుందా అనుకున్నా కానీ మంచి సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ మీకు అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉండడం, ఇవన్నీ మీకు ఎంతో కలిసి వస్తుంది. తర్వాత మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మంచి స్టాండర్డ్ ల్యాబ్ ఉందనుకోండి, సక్సెస్ రేట్ 50% మీకు సక్సెస్ వచ్చినట్లే. మంచి స్టాండర్డ్ ల్యాబ్ ఉన్న ఐవీఎఫ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. డబ్బులు తక్కువ అవుతుంది అని చిన్న చిన్న సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవద్దు. తర్వాత మీకు అక్కడ అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీకు వచ్చే ప్రతి చిన్న డౌట్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళని అడగండి, క్లారిఫికేషన్ తీసుకోండి. అరే ఇది చిన్న డౌటు, ఇది అడిగితే బాగుండదేమో, ఇలాంటివి ఏవి అనుకోవద్దు. కంపల్సరిగా మీకున్న ప్రతి చిన్న డౌట్ని క్లారిఫికేషన్ తీసుకోండి. ఒకవేళ మీరు ఐవీఎఫ్లో మొదటి సైకిల్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, తర్వాత వాళ్ళతో మీరు డిస్కస్ చేయండి. అంటే ఎందుకు ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయింది, అంటే ఎగ్స్ బాగలేదా, స్పర్మ్స్ బాగుండలేదా, లేదు ఎర్లీగా అండాలను తీసారా, లేదు ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మంచి లేదా, ఈసారి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకొని మంచిగా చేయడానికి డాక్టర్తో మీరు డిస్కస్ చేయండి. ఈ జరిగిన ఇంకేదన్నా మిస్టేక్స్ ఏదన్నా ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి చూసుకోండి. ఎందుకు అంటే అందరికీ ప్రొసీజర్స్ అనేవి ఒకలాగా ఉండవు, అందరి సైకిల్స్ కూడా ఒకలాగా ఉండదు. ఒకరికి కొన్ని ఇంజెక్షన్స్తోనే ఇండక్షన్ అనేది వస్తుంది, మరికొందరికి ఇండక్షన్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఎక్కువ ఇంజెక్షన్స్ ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి మీరు వేరే వాళ్ళతో మీ సైకిల్ని కంపేర్ చేసుకోవద్దు. కొంతమందిలో ఒక్క సైకిల్కే మంచి ఎగ్స్ అనేవి వస్తాయి, వాళ్ళకు ఫస్ట్ సైకిలే సక్సెస్ కావచ్చు. మరి కొంతమందిలో ఓవేరియన్ రిజర్వ్ చాలా తక్కువగా ఉందనుకోండి, ఎగ్స్ అనేవి రావు. వీళ్ళకి ఏం చేస్తారు, 2-3 సైకిల్స్కి వెళ్తారు. అప్పుడు ఆ ఎగ్స్ అన్నిటినీ తీసి ఫ్రీజ్ చేసి ఆ తర్వాత వీళ్ళకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఐవీఎఫ్ సెంటర్స్లో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, అసలు వాళ్ళతో అసలు డిస్కసే చేయవద్దు. ఎందుకంటే మీకు వచ్చే సైకిల్, మీ సైకిల్సే ఏ 2 సైకిల్స్ ఒకలాగా ఉండవు. కాబట్టి పక్క వాళ్ళతో డిస్కస్ చేయవద్దు. సపోజ్ మీరు వెళ్ళిన సెంటర్లో మీకు బాగా దగ్గరగా కనిపించిన వాళ్ళలో 40 years కన్నా ఎక్కువగా ఉన్న కపుల్లో ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ అని వాళ్ళకి సక్సెస్ వచ్చింది అనుకోండి, మీకు 2 సైకిల్స్ అయినా సక్సెస్ రాలేదు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు, అరే వాళ్ళకు ఫస్ట్ సైకిల్కే సక్సెస్ వచ్చింది, మాకు 2 సైకిల్స్ కన్నా రాలేదు అని నిరాశపడుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా 40 years తర్వాత ఓవేరియన్ రిజర్వ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు యూజువల్గా డోనర్ ఎగ్స్కి, స్పర్మ్స్కి వెళ్తూ ఉంటారు. అటువంటప్పుడు ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అందరూ వెళ్ళి వాళ్ళని అడిగితే బయటకి మేము డోనర్స్కి వెళ్ళాము అని చెప్పుకోలేరు కదా. కాబట్టి ఇటువంటివన్నీ ఎన్నో ఉంటాయి. కాబట్టి మీరు వేరే వాళ్ళని, వాళ్ళ సైకిల్స్ గురించి, వాళ్ళ సక్సెస్ రేట్ గురించి, ఎన్ని సైకిల్స్ చేసుకున్నారు, ఇటువంటివి ఏవి అడగకుండా ఉంటేనే మీకు మంచిది. మొట్టమొదటి ఐవీఎఫ్ సైకిల్లో సక్సెస్ అనేది కేవలం 40-50% మాత్రమే ఉంటుంది. అంటే మనం ఎంతసేపు 50% గురించి ఆలోచిస్తున్నాం, సక్సెస్ రేటు 50% అనుకుంటున్నాం, కానీ నెగిటివ్ రేట్ కూడా 50% ఉంది. సో నెగిటివ్ అనేది కూడా రావడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి. అన్నిసార్లు సక్సెస్ అనేది రాదు.
ఒక సైకిల్ చేసినప్పుడు 50% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. అదే మీరు 2 సైకిల్స్ చేసుకున్నారు అనుకోండి, సక్సెస్ రేట్ అనేది 60% ఉంటుంది. 3 సైకిల్స్ చేసుకున్నారు అనుకోండి, సక్సెస్ రేట్ అనేది 70-80% అనేది ఉంటుంది. కొన్నిసార్లు 3 సైకిల్స్ వరకు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావాలి అంటే మంచి స్పర్మ్స్ ఉండాలి, మంచి ఎగ్స్ ఉండాలి, మంచి ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది ఉండాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ మంచిగా ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా బాగా ఉంటుంది. మంచి స్పర్మ్స్ లేవు, మీరు డోనార్స్కి వెళ్ళచ్చు. మంచి ఎగ్స్ కూడా లేవు, డోనార్ ఎగ్స్ కూడా వెళ్ళచ్చు. లేదు, మంచి ఎగ్స్ మంచి స్పర్మ్స్ లేవు అనుకోండి, అటువంటప్పుడు మీరు డోనార్ ఎంబ్రియోస్ కూడా వెళ్ళచ్చు. లేదు, ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బాగా లేదు, చాలా థిన్గా వస్తుంది, అటువంటి అప్పుడు మీరు సరోగసికి కూడా వెళ్ళవచ్చు. మీరు ఈ ఐవీఎఫ్ సైకిల్ సక్సెస్ కాలేదు అని నిరాశపడద్దు. మీరు చేసే ప్రయత్నాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆపద్దు. ఎందుకు అంటే ఈ రోజుల్లో సైన్స్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. మనకు ఆప్షన్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగాయి. మీ ప్రయత్నం అనేది మాత్రం మీరు ఆపకండి. సక్సెస్ అనేది డెఫినెట్గా అందుతుంది. మీకు నేను ఈ వీడియో ద్వారా ఇచ్చే టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే, ఐవీఎఫ్ అనేది 100% సక్సెస్ కాదు. సంతానం లేని దంపతులు ఎటువంటి ప్రయత్నము చేయకుండా కేవలము నేచురల్గా అంటే స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే వీళ్ళకు కేవలం 5-10% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. అదే వీళ్ళు ఐవీఎఫ్ కానీ ఇక్సిక్ కానీ వెళ్ళినప్పుడు ఈ ఛాన్సెస్ అనేది 10-15 టైమ్స్ పెరుగుతుంది. మీ ప్రయత్నం అనేది మాత్రం మీరు ఆపకండి. ఎందుకు అంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగానే వస్తుంది. ఎందుకు అంటే మనకు ఆప్షన్స్ అనేది పెరిగాయి. ఎవరికో చాలా తక్కువ మందికి పిల్లలు కలగపోవడం అనేది జరుగుతుంది. మీకు ఈ టిప్స్ అనేవి ఎంతో యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.